మూసి ఉన్న ఒక గది తలుపు మనకి ఎన్నో కథల్ని చెప్తుంది. ఏదైనా తలుపు గనక మూసుంటే మన మనసులో ఎన్నో ఆలోచనలు పుడతాయి. ముందుగా వచ్చే అనుమానం వల్ల ఒక్కటే, లోపల ఎవరైనా ఉన్నారేమో అని. పక్కన వెళుతున్నవాడు ఏమండి ఒకసారి ఆ తలుపు కొట్టి చూడొచ్చు కదా, ఎవరున్నారో తెలుస్తుందంటాడు. ట్రై చేద్దాం అలా అనుకుని మీరు తలుపు కొడతారు, కానీ తలుపు ఓపెన్ కాదు. మీ లోపల ఏదో అనుమానం మొదలై లోపలేదో జరుగుతోందనుకుంటారు. దాంతో మీరు తలుపుని ఇంకాస్త గట్టిగా కొడతారు, కానీ తలుపు మాత్రం ఓపెన్ కాదు. ఏమైందో అన్న అనుమానంతో మీరు ఆలోచనలో ఉండగా అనుకోకుండా మీరు కిందకు చూసి ఒక్కసారిగా షాక్ గురవుతారు. దాంతో మీకేం చేయాలో అర్థం కాలేదు. కింద చూస్తే మీ కాళ్ళకు రక్తం అంటుకునుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నిలబడి ఉన్నది ఓ పెద్ద రక్తపు మడుగులో. భయపడి మీరు ఓ అడుగు వెనక్కేశారు. వెనక్కొచ్చిన తర్వాత మీరు చూసిన దృశ్యం మీలో భయాన్ని కలిగించింది. తత్తరపాటుతో మీ నోట మాట రాలేదు. అప్పుడు అర్థమైంది మీకు ఆ రక్తం తలుపు వెనక నుంచి వస్తోంది అని. అంటే లోపలేదో హత్య జరిగినట్టేగా. దాంతో మీరు భయపడి ఎవరైనా పిలుద్దామని ఇలా వెనక్కి తిరిగారు. దాంతో మీరు మరింత షాక్కి గురయ్యారు. ఎందుకంటే రక్తపు చారలు అక్కడి దాకా ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి లాక్కుని వచ్చి లోపలుంచి తలుపేసినట్టుంది. వెంటనే చాలా మంది జనం చేరతారు. గది తలుపుల్ని అందరూ కలిసి పగలగొడతారు. లోపలికెళ్ళి మీరంతా చూసేసరికి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కరి నోటి వెంట కూడా మాట రాలేదు. మీకెవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో మీరు స్పృహ తప్పి పడిపోయారు. అసలు ఆ గదిలో ఏముందో మీరే చూసి తెలుసుకోండి. హలో, హోటల్ సన్షైన్. ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్, నేను కనుక్కుంటాను సార్. రక్తమా? రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్. మేనేజర్ని పిలుతా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మీరే చూడండి సార్, బయట నుంచి ఇక్కడ దాకా రక్తమే. రక్తం? లోపల ఎవరు? డోర్ ఓపెన్ చేయండి. అసలు ఈ రూమ్ ఎవరి పేరు మీద ఉంది? రాజ్వీర్ అనే వ్యక్తి పేరు మీద ఉంది సార్. రాజ్వీర్? రాజ్వీర్ గారు తలుపు తెరవండి. రాజ్వీర్ గారు తలుపు తెరవండి. నీ దగ్గర డూప్లికేట్ తాళం ఉందా? ఉంది సార్. ఏది? త్వరగా ఇవ్వు. ఇదిగోండి సార్. ఎంత రక్తమా? సార్, ఇంత రక్తం పోయిందంటే అతను చనిపోయి ఉంటాడు. హంతకుడు గదిలోంచి వెళ్ళిపోగానే రాజ్వీర్ నిలబడి ఏదో విధంగా తనను తాను లాక్కుని గదిలోంచి బయటపడ్డాడు. అంతే సార్. అతనెవరో కొడుతుంటే ఇతనెందుకు కేకలేయలేదు? హోటల్ స్టాఫ్లో ఎవరో ఒకరిని పిలిచుండొచ్చు కదా. సార్, ఇక్కడ ఈ పంప్ దొరికింది. పంప్? ఇది కొట్టినవాడిదైనా అయి ఉండాలి, లేదా రాజ్వీర్దైనా అయి ఉండాలి. కానీ సార్, ఈ బాడీ ఎక్కడికి వెళ్ళినట్టు?
రాజువీర్ కేకలు పెట్టలేదు అంటే దాని అర్థం తను చనిపోయి ఉండాలి. తరువాత తన శవాన్ని హోటల్ నుండి ఎవరో బయటికి ఈడ్చుకెళ్లారు. రాజువీర్ హంతకుడి మధ్య గొడవ జరుగుంటుంది. రాజువీర్ చనిపోయాడు. ఆ తర్వాత అతని బాడీ ఇక్కడి నుండి ఈడ్చుకుని తీసుకెళ్లారు. మీ హోటల్లో హత్య జరిగింది. శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లినా కూడా మీరెవ్వరూ చూడలేదని కథలు చెప్తున్నారు. అసలు ఇది హోటలేనా? రాజ్వీర్, రాజ్వీర్ ఎక్కడున్నారు? మీరెవరు? నేను ఆయన భార్యని. నే రాజ్వీర్ తమ్ముని రణ్వీర్. రాజ్వీర్ ఎక్కడా? అదే, తను ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నంలోనే మేమున్నాం. అంటే మా వారికి ఏం కాలేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ రాజ్వీర్ ఎక్కడికి వచ్చారు? ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. ఒక్కోసారి లేట్ అవుతే ఇలాగే హోటల్లో ఉండిపోతుంటారు. సార్, ఇది చూడండి, పాస్ అక్కడ ఓ మూలను పాడేసింది. ఫైర్ అండ్ వాటర్ పంప్. ఇది రాజ్వీర్దైనా అయ్యుండాలి లేదా కొట్టినవాడిదైనా అయ్యుండాలి. ప్రణీత్, లావణ్య, ఈ పబ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఈ పాస్ ఎవరిదో? ఎస్ సార్. హలో, శవమా? రక్తం మడుగులోనా? ఎక్కడ? హాస్పిటల్ దగ్గర. సరే, ఇప్పుడే వస్తున్నాం. ఓకే. హాస్పిటల్ దగ్గర శవమా? ఒకవేళ అది రాజ్వీర్దేనా? ఏంటి? నో! ఇతని ముఖం గుర్తుపట్టేలా లేదే. సార్, ఈ శవం మీకు ఎక్కడ దొరికింది? హాస్పిటల్ బయట పడింది సార్. పోస్ట్ మార్టం చేశారా? లేదు, మీకోసం వెయిట్ చేస్తున్నా. చైన్. చైన్, రింగ్స్ ఒంటి మీద అలాగే ఉన్నాయంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే ఈ హత్య డబ్బు కోసం చేసింది కాదు. రాజ్వీర్? రాజ్వీరా? చూడు. అవును, నిజమే. కానీ ఇతను ఆ హోటల్ నుంచి హాస్పిటల్ వరకు ఎలా వచ్చాడు? ఈ షర్ట్ నా రాజ్వీర్ది. రాజ్వీర్! వదినా, వదినా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వదినా, వదినా, వదినా. బాధపడకండి మేడం, ప్లీజ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. రాజ్వీర్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లేమని చెప్పగలరా? మా అన్నయ్యకి ఎవరు శత్రువులు లేరు. ఎవరో ఉన్నారు కాబట్టి మర్డర్ జరిగింది. ఆయనకు పార్ట్నర్ ఉన్నారు. అతను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు. ఎవరు? త్రిలోక్. త్రిలోక్? తను పార్ట్నర్ అయ్యుండి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది తనకి వేరే ఎవరో పార్ట్నర్ దొరికాడు. దాంతో అతను మా అన్నయ్యను తన షేర్ తీసుకుని కంపెనీని వెళ్ళిపోమన్నాడు. మరి రాజ్వీర్ ఒప్పుకున్నాడా? లేదు. ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? అది తన సొంత బిజినెస్. తనెందుకు బయటకు వస్తారు? ఈ త్రిలోక్ ఎక్కడున్నాడో తెలుసా? అతను ఆఫీస్లోనే ఉంటాడండి. కొద్ది రోజుల ముందు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. చాలా పెద్ద గొడవ. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందంటారు?
నా పేరేంటంటే తిలక్. యు సీ మిస్టర్ తిలోక్, మిమ్మల్ని కలిసినందుకు మాకెందుకు సంతోషంగా లేదు. ఇదేంటి ఆఫీస్లో ఎన్ని ట్రోఫీలు పెట్టారు? కాలేజ్ డేస్ లో నేను రెజ్లింగ్ ఛాంపియన్ని, అన్ని నందులే. అయితే ఒక మర్డర్ జరిగింది. మర్డరా? జోక్ చేస్తున్నారా? మీకు విషయం తెలుసా? ఛాంపియన్లు ఎక్కువగా నవ్వుతారు. నేను చెప్పేది వింటే మీ నవ్వు ఆగిపోతుంది. మీ ఫ్రెండ్ రాజువీర్ని చంపేశాను. రాజువీరా? అంటే మా రాజువీర్ నా పార్ట్నర్. ఆ రాజ్వీర్ గురించే చెప్తున్నాం. అతన్ని మర్డర్ చేశారా? ఎస్. ఇంతకీ ఎవరు మర్డర్ చేశారు అతన్ని? అది చెప్పాల్సింది నువ్వు కదా. అతన్ని ఎవరు మర్డర్ చేశారో నాకెలా తెలుస్తుంది? ఎలాగైనా నువ్వే చెప్పి తీరాలి, ఎందుకంటే అతన్ని చంపింది నువ్వు కాబట్టి. అతన్ని చంపాల్సిన అవసరం నాకేముంది? నన్ను అనుమానిస్తున్నారా? ఇది పద్ధతి కాలేదు. ఎవరి ద్వారా అతన్ని మర్డర్ చేయించావో చెప్పు. అతన్ని హత్య చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది, ఎందుకంటే అతని మొత్తం బిజినెస్ నీకివ్వనన్నాడు కాబట్టి. అరే, అతని బిజినెస్ తో నాకేం పని ఉంటుంది? నువ్వే ఈ కంపెనీకి యజమాని అవుతావుగా, అందుకే ఈ ప్లాన్ చేసుంటావా? ఈ కంపెనీలో అన్ని నష్టాలే. దీనికి యజమాని కావడం వల్ల ఏమిటి లాభం? ఇది ఎప్పుడో దివాలా తీసింది. కావాలంటే చూడండి. దీన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటారా? నేనే నా షేర్స్ అన్ని ఎలాగోలా ఎవరో ఒకరికి అమ్ముకొని బయటపడదామనుకుంటున్నాను. నిజమా? నేనే రాజువీరికి స్వయంగా చెప్పా, నా వాటా నాకు ఇస్తే వెళ్ళిపోతానని. అచ్చా, ఇతను చెప్తున్న దాంట్లో నిజం ఉంటే మరి ఆ అమృత మనకి ఇతని మీద ఎందుకు రిపోర్ట్ చేసింది? ఎవరండి మీరు? వీఆర్ సిఐడీస్. సిఐడీలా? మిమ్మల్ని ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేకుంటే మేము ఎక్కడికి రావండి. అంటే ఏదైనా జరిగిందా? ఏంటది? ఒక హత్య. హత్య? అవును. మరి మరి హత్యకు నాకు సంబంధం ఏంటి? నీ పేరు రియా కదూ? దీన్ని గుర్తుపట్టావా? ఇదా? ఇది మీకెక్కడ దొరికింది? హత్య జరిగిన ప్లేస్లో. మేడం, మేమిక్కడికి ఇంత త్వరగా ఎలా వచ్చామని మీరు ఆలోచిస్తున్నారా? అదే మేడం సిఐడి అంటే. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఇది మాత్రం నాది కాదు. 17th అక్టోబర్ నువ్వు డిస్కోతకు వెళ్ళావుగా? 17th అక్టోబర్? చూడు, ఊరికే డ్రామాలు అడగు, అర్థమైందా? మేనేజర్ చెక్ చేసి మరీ చెప్పారు ఈ పాస్ నీదేనని. పదండి, బ్యూరోకి వెళ్దాం. పదండి. ఇంతకీ ఎవరి హత్య జరిగింది? రాజ్వీర్ది. ఇప్పుడు రాజ్వీర్ ఎవరో నాకు తెలియదని చెప్పాలనే ప్రయత్నం మాత్రం చేయకు. రాజ్వీర్దా? రాజ్వీర్ హత్య? చూసావా ఎలా డ్రామాలు ఆడుతుందో? రాజ్వీర్ బ్రతికే ఉన్నాడు. ఏంటి? ఏమన్నా? ఏంటి బ్రతికే ఉన్నాడా? అరే, ఎలా బ్రతుకుంటాడండి? ఎలా బ్రతుకున్నాడంటారేంటి? అతను లోపలే ఉన్నాడు, మా ఇంట్లో నాతో పాటే. ఎక్కడున్నాడు చూపించు. హాయ్, ఐఎమ్ రాజ్వీర్. రాజ్వీర్, నువ్వు హోటల్ సన్షైన్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? హోటల్ సన్షైన్? అవును, అక్కడేదో బిజినెస్ మీటింగ్ ఉండి వెళ్ళావు కదా. నో, నేను ఎక్కడికి వెళ్ళనే లేదు. నువ్వు అక్కడికి వెళ్ళనే లేదా? లేదు సార్. మరి నీ భార్య నువ్వు అక్కడే ఏదో... సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ప్లీజ్, రియా గురించి నా భార్యకి ఏం చెప్పకండి. చెప్పకపోవడం ఏంటి? వ్యభిచారం నేరం కదా. వద్దు సార్, ప్లీజ్. నేను నా భార్యకు అబద్ధాలు చెప్పాను. అది పని మీద హోటల్ సన్షైన్కు వెళ్తున్నానని
ఒకవేళ లేట్ అయితే రాలేనని కూడా చెప్పాను. అది అది నేను రియా దగ్గరికి రావాలని అలా చెప్పాను. మరక్కడ హోటల్లో నీ పేరు మీద రూమ్ బుక్ చేసింది ఏంటి? రూమా? ఎవరైనా ఈయన పేరు మీద రూమ్ బుక్ చేశారేమో. మరి నువ్వు అక్కడికి వెళ్ళకపోతే అక్కడ హత్య చేయబడింది ఎవరు? హత్య? హత్యే. అక్కడ హత్య జరిగింది, మాకు శవం కూడా దొరికింది. శవం దొరికిందా? కానీ సార్ దానికి నాకు సంబంధం ఏంటి సార్? అక్కడ రూమ్ నీ పేరుతో బుక్ అయ్యి ఉంది. ఇక శవం వేసుకున్న బట్టలు కూడా నీవే మిస్టర్. ఏంటి, శవం మీద నా బట్టలా? అవును, నీ బట్టలే. నీ మెడకున్న చైను, నీ చేతికున్న రింగు, అలాగే విజిటింగ్ కార్డు కూడా అన్నీ నీవే. నువ్వేమో దానికి నాకు సంబంధం ఏంటి అంటున్నావు? సార్ నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. శవం మీద నా బట్టలు, నా చైన్, నా ఉంగరం, నా విజిటింగ్ కార్డా? నా ఉద్దేశంలో ఎవరో నిన్ను ఇరికించాలని ప్లాన్ చేశారు. అవును సార్, అంతే. బట్టల గురించి అయితే నాకేం తెలియదు, కానీ అది సార్ ఒక్క విషయం. నా చైన్, ఉంగరాలు అయితే మా ఇంట్లోని సేఫ్టీ లాకర్లోనే ఉంటాయి సార్. అలాగా? అయితే ఇవి ఆ శవం మీదకి ఎలా వచ్చాయి? నాకు తెలియదు సార్. అంత తేలిగ్గా తెలియదంటే సరిపోదు బాస్. రూమ్ నీ పేరుతో బుక్ అయ్యి ఉంది, నువ్వేమో అక్కడికి వెళ్ళలేదంటున్నావు. శవం మీద ఉన్న వస్తువులేవి నీవి కావు అంటున్నావు. హత్య చేసింది నిన్నే అయినా నువ్వేమో బ్రతికే ఉన్నావు. ఇందులో ఏది నిజం అనుకోవాలో, ఏది అబద్ధం అనుకోవాలో అర్థం కావట్లేదు. నీ కుటుంబ సభ్యులు మొత్తం సిఐడి డిపార్ట్మెంట్ అంతా నువ్వు చచ్చావని తిరుగుతుంటే నువ్వేమో నాకేమీ తెలియదు అంటున్నావు. అమృత, అమృత ఇక్కడ లేదే. అమృత, అమృత, అమృత. సార్ నా భార్య అమృత. సార్ నా భార్యకి చూస్తున్నాం కదా సార్, ఎందుకలా పడిపోయిందో వెళ్ళి వెంటనే డాక్టర్ కదా. సార్, షీ ఇస్ డెడ్. నో సార్, నో, ప్లీజ్ వదలండి. సార్, ఇలా చూడండి, మెడ మీద ఏవో గుర్తులున్నాయి. ఎవరు గొంతు నిలిపి చంపారు? చూసావా రాజ్వీర్, అక్కడ హోటల్లో నీ పేరు మీద రూమ్ బుక్ చేశారు, అక్కడ ఒక శవం, ఇక్కడ నీ భార్య శవం. ఏంటిది? ఏం చెప్పను సార్, నా భార్య శవంగా పడిపోయింది. అక్కడ హోటల్లో నా పేరుతో ఎవరో చనిపోయారు. అసలు ఏం జరుగుతుందో నాకెంత మాత్రం అర్థం కావడం లేదు సార్. సార్ 1 minute సార్. బీరువాలో లవ్ లెటర్స్ దొరికాయి. రాజ్వీర్, ఈ లెటర్స్ గుర్తుపట్టగలవా? ఈ హ్యాండ్ రైటింగ్ త్రిలోక్ది సార్. త్రిలోక్? అరే మీరా? రాజువీర్ అతి గురించి తెలిసిందా? ఎవరు? త్రిలోక్. నేనా? ఏంటి, నిజంగానే భయపడ్డావా? రాజ్వీర్ బతికున్నాడు. ఏంటి, రాజువీర్ బతికున్నాడా? మీరు కూడా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఏం చేస్తాం, అలవాటైపోయింది. ఈ కేసులో చాలా షాకులు తగిలి. ఓసారి చూడు. గుర్తుపట్టావా? నువ్వు రాసిన ప్రేమలేఖలు అమృత వాటిని జాగ్రత్తగా దాచింది. ఇవి నేను ఊరికే రాశాను, ఏదో జోక్ చేద్దామని. లవ్ అఫేరా? లేదు, తెలియక రాశాను. ఊరికేనా? ఏంటి, రాజువీర్కి తెలిసిపోయిందా? అవును, తనే నీ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టాడు.
మరి అమృత? ఆవిడ చనిపోయింది. ఏంటి? ఏం జరిగింది? ఆవిడెవరో హత్య చేశారు. రాజ్వీరేమో నువ్వే చేశావంటున్నాడు. నేనెందుకు చంపుతాను తన్ని? నేను తన్ని ప్రేమించాను. ఇంకొన్ని రోజుల్లో రాజ్వీర్ని వదిలేసేది. అమృతను వాడే చంపుంటాడు సార్, వాడే చంపుంటాడు. నాకు అర్థం కావడం లేదు సార్. అందరూ నన్ను ఇరికించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఒకవైపు ఆ చెత్త నా భార్యతో ఎఫ్ఐఆర్ నడిపాడు, పైగా వాడు నా పేరు చెప్తున్నాడు. హలో, నీ పేరు చెప్పకపోతే ఇంకెవరి పేరు చెప్తాడు? అమృత్ ఎవరి భార్య? తనెవరి వైఫ్? నా భార్య. ఎవరికైనా తన భార్య మరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని తెలిస్తే, ఒకవేళ నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను చాలా సంతోషించేవాడిని. అవునండి, నేను మొదటి నుంచి అవకాశం కోసమే చూస్తున్నాను. తనకు ఎలాగైనా డైవర్స్ ఇవ్వాలని ఇచ్చి రియాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కావచ్చు. నీ వైఫ్ని చంపే అవసరం ఎవరికుంది? తనకు మీ ఎఫ్ఐఆర్ గురించి తెలిసినప్పుడు తను గొడవ పెట్టుకుని ఉంటుందిగా నీతో. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. నా భార్య మర్డర్ జరిగినప్పుడు నేను మీతో పాటే మాట్లాడుతూ ఉన్నాను సార్. మరో విషయం, నువ్వు హోటల్ సన్షైన్కి వెళ్ళలేదని చెప్పావు కదా? అవును. లేదు లేదు, నేను అసలు అక్కడికి వెళ్ళనే లేదు. అచ్చా, మరైతే ఈ పాస్ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్ళి చేరిందో చెప్పగలవా? ఏంటి షాక్ తిన్నావా? ఈ పబ్ పాస్ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్ళి చేరింది? అది అది నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఒక్క నిమిషం రాజ్వీర్, ఒక్క నిమిషం. సార్, ఏదో మ్యాజిక్ చేసేలా ఉంది కదా? అవును, మ్యాజిక్కే. అరే, సేమ్ పాస్లా ఉందే. అవునండి, సేమ్ పాస్. మేము ఈ పాస్ ద్వారానే పబ్లోకి వెళ్ళాం. థ్యాంక్ యూ రియా. నా పాస్ నీ దగ్గర ఉందని నేను మర్చిపోయాను. సేమ్ డేట్. మరి ఆ పబ్ మేనేజర్ మనతో ఇది రాజ్వీర్ పాస్ అని ఎందుకు చెప్పాడు? సార్, అతను అబద్ధం ఎందుకు చెప్పాడో తెలీదు, కానీ నిజం మీ ముందే ఉంది కదా. సార్, ఇప్పటికైనా నేను నిరపరాధనని మీరు నమ్ముతారా? లేదు, అలా అని మేము చెప్పలేదు కదా. వివేక్, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. మధ్యలో ఈ అమ్మాయి ఎవరు? తను ఒక మ్యాజిక్ కార్డ్ లాంటిది. నువ్వు ఎంతవరకు నిజం చెప్తున్నావో క్షణాల్లో తెలుస్తుంది. నువ్వు నీ వాక్చాతుర్యంతో రియా వారింట్లో ఉన్నాను అని చెప్తే తప్పించుకోగలనుకుంటున్నావా? సార్, ఈవిడ? అవును, ఆవిడే. గుర్తుపట్టావా తనని? లేదు సార్. చెప్పండి, ఇతనే కదా మొన్న మీ హోటల్కి వచ్చింది? లేదు సార్, ఇతను కాదు సార్. థాంక్ గాడ్. నేను నిరపరాధనని చెప్తున్నాను కదండి, కానీ ప్రతిదానికి నన్నే అనుమానిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతటికీ ఈ రెండు పాసులే కారణం సార్. కేవలం ఆ పబ్ మేనేజర్ మాత్రమే చెప్పగలరు వీటిలో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో. ఈ పాస్ హెడి అనే పేరు మీద ఉంది. ఇప్పుడు వచ్చాడు అసలైన రూట్లోకి. అసలు ఈ హెడి అంటే ఎవడు? లేదు సార్, రిజిస్టర్లో హెడి అని రాసింది అంతే. చూడు, ఈ హెడి అనేవాడు దొరక్కపోతే అప్పుడు ఆడుకుంటా నేను ఫుట్బాల్. సార్, మనకు ముందు దొరికిన శవం ఉంది కదా, నేను దాన్ని ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూశాను. రిజల్ట్ ఏంటి? పాసా ఫెయిలా? పాస్ సార్. గుడ్, మొత్తానికి మనవాడు సాధించాడు. ఇదేంటి? ఈ రిజల్ట్ ఏంటి? అవే సార్,
ఆ 7 తాలూకు వేలిముద్రలు ఉన్నాయి కదా, అవి చాలు కంప్యూటర్కి. మ్యాచ్ చేయగానే అవి హ్యారీ అనే వ్యక్తివని సిస్టమ్ చెప్తుంది సార్. వివేక్, నేను ఇప్పుడే పబ్కి వెళ్ళొస్తున్నా. రెండవ పాస్ కూడా హెడీ అనే వ్యక్తిదేనట. అంటే చావడానికి ముందు అతను పబ్కి వెళ్ళి ఉంటాడా? ఒకటి తను చనిపోయే ముందు పబ్కు వెళ్ళాడు. ఇక 2 రాజ్వీర్ పేరుతో హోటల్ ఎందుకున్నాడు? అభిజిత్, ఇతను షార్ప్ షూటర్. 4 సంవత్సరాల క్రితం ఇలాంటి కేసులో పట్టుబడ్డాడు. కోర్టు నుంచి పారిపోయి ఇంతవరకు దొరకలేదు. సుఫారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. కానీ నువ్వు అంటున్న ఆ షూటర్కి రాజ్వీర్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమైంది సార్? ఏం లేదు సార్. మరి చేతులు ఎందుకు అలా వెనక్కి పెట్టుకున్నా? సావధాన్, విశ్రామ్. సార్, ఈ కత్తి ఆ డ్రాయర్లో దొరికింది సార్. ఓ, అరే, ఇతని ఫోటో ఇక్కడుందేంటి? ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరో హ్యాడీకి డబ్బులిచ్చి రాజ్వీర్ని చంపమని చెప్పారు. అందుకే అతను హోటల్కి వచ్చినట్టున్నాడు. మరి డబ్బులు ఎవరిచ్చి ఉంటారంటారు? అసలు రాజ్వీర్ని చంపాలన్న ఆలోచన ఎవరిది? అదే మనం కనుక్కోవాలి. ఈ ఫోటో మీదున్న వేలిముద్రలు ట్రేస్ అవుట్ చేయండి. ఎవరు హ్యాడీకి ఫోటో ఇచ్చారు, అతని వేలిముద్రలేమైనా దొరుకుతాయేమో చూద్దాం. నా మిస్టేక్ అంతా ఒకటే, అమృత్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. నువ్వు ఆశిన ఒకటేరా. కేసు పూర్తిగాని నీ సంగతి తేలుస్తా. నేను ఆశిన్ ఒకటైతే నీ పక్కన నిల్చున్న ఈ అమ్మాయి ఎవరో? నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావేంటి? నా ఎఫ్ఐఆర్ గురించి మీ అందరికీ కడుపుమంటేగా. ఇదిగో వీడిని అడగండి, అప్పుడు వీడు ఏం చేస్తున్నాడు. ఏ సంబంధం లేకపోయినా నన్ను అనవసరంగా ఇరికించారు. నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు తీసుకుంటున్నారు? రాజ్వీర్ ఫోటో ఇది. హ్యాడీ అనే వ్యక్తింట్లో దొరికింది. అతను ఓ హంతకుడు. ఇక ఈ ఫోటో అతనికిచ్చిందెవరు? అదే తేలాల్సింది. సార్, లావణ్య, త్రిలోక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హంతకుడు దొరికాడు. అదే ఫోటో మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్న వ్యక్తి. ఎవరతను? రణ్వీర్. ఏంటి? నేనా? ఇతని వేలిముద్రలే ఫోటో మీద ఉన్నాయి సార్. మీరేం మాట్లాడుతున్నారు? రణ్వీర్, నువ్వు నా తమ్ముడు అయి ఉండి కూడా నన్ను చమ్మని సుపారిస్తావా? లేదు లేదు అనయ్య, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ అవి అబద్ధం చెప్పవుగా. చూడండి, ఆ ఫోటో చాలా ఏళ్ళుగా ఇంట్లో పడుంది. దాని మీద ఎన్నోసార్లు చేతులు పెట్టుంటామో. దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకెవరివి లేవు. ఇంకెవరు దాన్ని ముట్టుకోలేదు. లేదు, ఇతరులు కూడా ఉండుంటాయి కదా, మీరే వాటిని తుడిచేస్తుంటారు. తుడిచేసామా? సరే ఇచ్చిపు. మీ వదిన హత్య జరిగినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? అది నేను ఢిల్లీ వెళ్ళాను, ఓ ముఖ్యమైన పని మీద. ఏంటా పని? అది ముఖ్యమైన పని అంటే పర్సనల్, కానీ కావాలంటే మీకు ఆధారాలు చూపిస్తాను. 1 minute.
అన్నయ్య ఇదంతా నిజం కాదు. వీళ్ళు నన్ను ఇరికిస్తున్నారు. ఎవరు నన్ను ఇరికిస్తున్నారు? ఇది అన్యాయం అన్నయ్య. వాళ్ళ మాట నమ్మకండి. నాకు తెలుసురా, నువ్వు నా తమ్ముడు, తప్పు చేయవురా నువ్వు. డోంట్ వరీ, కంగారు పడకు. సార్, ఇక్కడ ఈ పంపు దొరికింది. మేనేజర్ గారు, ఆ రోజు రాజ్వీర్ ఇక్కడ లేడని మీకు బాగా గుర్తుందిగా? ఇక్కడ చూసుకునేది వీళ్ళు. నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. ఆ రోజు నువ్వు రాజ్వీర్ని చూడలేదా? లేదు సార్, అతను ఇక్కడికి అసలు రానే లేదు. నేను చెప్పిందంత అబద్ధం. ఎందుకు చెప్పావు? నాకు రాజ్వీర్ కొంత డబ్బు ఇచ్చాడు. రాజ్వీర్? అవును, హెడీని చంపింది కూడా రాజ్వీరే. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. అంటే దీని అర్థం రాజ్వీర్ హ్యాడీని చంపి అతని శవాన్ని హాస్పిటల్ బయట పడేశాడనమాట. ఇంతకీ రాజ్వీర్ హ్యాడీని ఎందుకు చంపాడు? చెప్పు రాజ్వీర్, నువ్వెందుకు అతన్ని చంపావు? అది నేను ఊహించలేదు. అతను నన్ను చంపాలని వచ్చాడని నాకు అసలు తెలియదు. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో ఆ గొడవలో అతనికి కత్తి పొడుచుకుంది. మరి అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? భయపడిపోయాను సార్, అందుకే అక్కడి నుంచి పారిపోయాను. నువ్వేనా అతనికి బట్టలేసింది హ్యాడీకి? అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేశావు? నన్ను చంపాలని అతన్ని ఎవరు పంపారో అది తెలుసుకోవాలనుకున్నాను సార్, అందుకే నేను ఇదంతా చేశాను. రాజ్వీర్ మా ఇంట్లోనే దాక్కుని ఉందామనుకున్నాడు సార్. ఇదంతా తెలిసాకే తను బయటకు వచ్చాడు. ఆ పబ్కి సంబంధించిన రెండో పాస్ మీకెక్కడిది? ఆ రోజు రాత్రి మేము పబ్కు వెళ్ళినప్పుడు హెడీ అక్కడే ఉండటం మేము చూసాం. మమ్మల్ని వెంటాడుతూ అక్కడికి వచ్చాడనుకుంటా. కానీ తనే హెడీ అని, నన్ను చంపడానికి వచ్చాడని మాకు తెలియదు. అలా అనుకోకుండా మా భాషలు మారిపోయాయి. అమృతను ఎందుకు చంపా? లేదు సార్, అమృతం నేను చంపలేదు సార్. దయచేసి నా మాట నమ్మండి సార్. ఎస్ సార్, అతను చెప్పేది నిజమే. అమృతను చంపింది ఇతను కాదు సార్. ఈజ్ ఇట్? అవును సార్. ఎవరో ఆమె మెడను బలంగా నొక్కారు. చూడండి, ఆమె మెడ ఎముకలు కూడా విరిగిపోయాయి. ఇంత బలంగా నొక్కాడంటే వాడు పహిల్మాన్ అయి ఉంటాడు. నువ్వు చెప్పినట్టు ఇంత దారుణంగా చంపగలిగిన వాడు ఎవడై ఉంటాడు? దొరికాడు. చల్. ఏంటి సార్ ఇది? నా కోపం వచ్చిందనుకో. కోపం వస్తే ఏం చేస్తారా? మూసుకున్నాడు. అమృతను ఎందుకు చంపావు? అమృతను ప్రేమించానని ఇదివరకే మీకు చెప్పాను. అలాంటప్పుడు నేనెందుకు చంపుతాను? సినిమా డైలాగులు నాకు చెప్పకరా. పద. నేను నిరపరాధిని. తర్వాత మీరే బాధపడతారు. నువ్వు చెప్పేది నీ కాలేజ్ డేస్ లో రా, ఇప్పుడు కాదు. చెప్తుంటే నీకు అర్థం కాదురా. మనోడు చూసుకోగలడు. అమృతం చంపింది నేనే. ఎందుకు చంపావు? నీకు తన మీద ప్రేమ ఉంది కదా. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, కానీ తను నన్ను ఇరికించింది. తను నాతో ఏం చెప్పిందంటే, నువ్వు రాజువీర్ని చంపేస్తే మనం పెళ్లి చేసుకుందామని. దాంతో నేను రాజువీర్ని చంపాలని నిర్ణయించుకున్నాను. తర్వాత రాజువీర్ని చంపడానికి హరిని పిలిపించాను. ఇదంతా మనవాడి ప్లాన్ అన్నమాట. ఎప్పుడైతే రాజువీర్ చనిపోయాడు, నా పేరు తను మీకు చెప్పింది. తను నన్ను ఇరికించింది. నా రక్తం మరిగిపోయింది.
తను ఎవరినైనా మోసం చేయగలదని నాకు అనిపించింది. దాంతో అమృతను శాశ్వతంగా లేకుండా చేశాను. అమృతాన్ని ఎందుకు మోసం చేసింది? తెలీదు సార్. మా కంపెనీ 3వ పార్ట్నర్తో తన చేతులు కలిపినట్టు. 3వ వ్యక్తి? అతనెవరు మధ్యలో? ఎవరో తెలీదు, కానీ కంపెనీ డబ్బంతా దోచుకుపోయాడు. డబ్బు మొత్తమా? ఎస్ సార్. నా వాటా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను రాజ్వీర్ కాదు కదా? ఇంకెవరుంటారు? వాడే అసలు దొంగ. రాజ్వీర్ ఇంటికెళ్తే అసలు కదేంటో వాడే చెప్తాడు. నువ్వా? నన్ను చంపేస్తాడు వాడు. నన్ను చంపపోతే కష్టపడి నన్ను నేను కాపాడుకున్నాను. ఎక్కడ వాడు? తెలీదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. అందుకే ఇక్కడ దాకాని కూర్చున్నాను. వాడి దగ్గర ఓ గన్ కూడా ఉంది. వాడున్న డబ్బంతా తీసుకొని పారిపోయాడేమో. సార్, రాజ్వీర్ని ఇరిగించాలని చూసింది. తను నాటకం ఆడింది. నన్ను ఇలా కట్టిపడేసింది. నా డబ్బు మొత్తం దోచుకుని పారిపోయింది. రాజువీర్ డబ్బు కోసమే తనని ప్రేమిస్తున్నట్టు నటించాను. సిగ్గులేదా నీకు? సిగ్గుపడాల్సింది నేను కాదు, అమృతండి. అదే త్రిలోక్తో కలిసి తన భర్త రాజువీర్ని చంపాలని ప్లాన్ చేసింది. సిగ్గుపడాల్సింది ఈ రణ్వీర్ అండి. డబ్బు వ్యామోహంలో పడి తన సొంత అన్ననే మోసం చేశాడు. ఆ డబ్బంతా దోచుకొని పారిపోవాలనుకున్నాడు. సరే, ఇక నీ సిగ్గుల చిట్టా కట్టిపెట్టు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయకపోతే మే సిగ్గుపడాల్సి వస్తుంది. మిగిలిన సిగ్గుల చిట్టా జైల్లో లెక్క పెడదు కానీ అక్కడ బోలెడంత టైం ఉంటుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.